సంబంధం కుదిరితే అందరం మృష్టాన్న భోజనం చేసి తాంబూలం వేసుకోవాలనుకున్నాం. ఆ అదృష్టం లేదు. నీ బతికెలాగూ పండదు, నోరైనా పండని. పెదబాబు, నా గదిలో దోమతెర కట్టు. పద. అలాగే నానమ్మా. అత్తయ్య నిన్ను పశువు కింద జమ కట్టిందని ఫీల్ అవ్వకు. అయినా నువ్వేం ఫీల్ అవ్వవులే. నీ బుద్ధి ఎలాగో గడ్డి తింది. దీన్ని కూడా నవ్వలొచ్చు. తీసుకో. కోపడ్డారని ఆకలిని, కడుపు నిండిందని అవమానాన్ని మర్చిపోతానని ఎలా అనుకున్నావత్తా? ఈ తాంబూలం ఎప్పటికీ మీ ఇంటి శుభకార్యానికి కాదు, నా పంట కింద నలగడానికి మాత్రమే పనికొస్తుంది. కృష్ణ తల్బోదయ్యమ్మా. అటు రావాలా? ఏంటి కృష్ణ, నేను తలుపు కొడితే నువ్వు కిటికీ తీసేవేంటి? దొడ్డి గుమ్మ నుంచి రానక్కర్లేదు, గుమ్మం తలుపు తెరిచే ఉంది. సర్వం పోగొట్టిన రాచమర్యాదలు ఈ కాశీనాథకి లోటు లేదనుకుంటాను. జరుగుతుందో ఏంటో. ఇదే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.